టాలీవుడ్ కింగ్ నాగార్జున 'దసరా అల్లుడు' అనే సినిమా చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. నాగార్జున సినిమా విడుదల చేసి ఏడాదికి పైగా అవుతోంది. 2024లో వచ్చిన 'నాసామిరంగా' మూవీతో హిట్ కొట్టిన నాగార్జున ఆ తర్వాత నుంచి ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఇంకా తన సోలో హీరోగా మూవీ కూడా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం ఆయన 'కూలీ' అలాగే 'కుబేరా' సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున సోలో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నాగార్జున త్వరలోనే తన సోలో మూవీని మొదలుపెట్టబోతున్నట్లుగా సమాచారం. తనకు 'నాసామిరంగా' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బెన్నీతోనే నెక్స్ట్ చిత్రం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అని టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే విజయ్ బెన్నీ ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ కథను రెడీ చేశారట. ఈ కథను ఇప్పటికే నాగార్జునకి చెప్పినట్లుగా సమాచారం. ఈ కథకి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో మేకర్స్ పడ్డారని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం పల్లెటూరు దసరా పండుగ నేపథ్యంలో జరుగుతోందట. అందుకే ఈ సినిమాకి 'దసరా అల్లుడు' అనే టైటిల్ని కూడా పెట్టబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జునకు పల్లెటూరు నేపథ్యంలో సాగే చిత్రాలు అద్భుతమైన విజయాలు అందించాయి. 'సోగ్గాడే చిన్ని నాయన', 'బంగారాజు', 'నాసామిరంగా' ఇలా గత 15 ఏళ్లుగా నాగార్జున నుంచి హిట్ అయిన ప్రతి చిత్రం కూడా పల్లెటూరి నేపథ్యంలోనే వచ్చింది. అందుకే దర్శకుడు విజయ్ బెన్నీ మరొకసారి పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కథను ఎంచుకున్నారట. ఇందులో నాగార్జున ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'కుబేరా', 'కూలీ' సినిమాలలో తన పాత్ర షూటింగ్స్ కంప్లీట్ చేసే పనిలో నాగార్జున ఉన్నారు. ఇవి కంప్లీట్ అవ్వగానే తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇక విజయ్ బెన్నీ కూడా తన రెండవ సినిమాని నాగార్జునతోనే చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కూడా ఎంఎం కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే హీరోయిన్గా ఆషికా రంగనాథ్ని తీసుకుంటారని సమాచారం. నాగార్జున 'నాసామిరంగా' సినిమాతో ఆషికా రంగనాథ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆమె అందంతో పాటు నటనలో కూడా ఆకట్టుకుంది. పైగా సినిమా హిట్ అవ్వడంతో నాగార్జున మరొకసారి ఆషికాకి ఛాన్స్ ఇచ్చారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ చిత్రాన్ని నాగార్జున ఓకే చేస్తే కనుక ఖచ్చితంగా తన ఖాతాలో మరొక సూపర్ హిట్ పడే అవకాశం ఉంది.